ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమైన ధరించి చురుకైన మెలకువను గురించి మరో సూర్యుడిని ఇచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం మమ్మల్ని సజీలకులోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి గడిచిన రాత్రి సుఖమైన నిద్రనిచ్చి చురుకైన మెలకువను గురించి మరో సూర్యుడినిచ్చారు, నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. తండ్రి, ఈ రోజంతా కూడా తండ్రి మీ యొక్క రెక్కల చాటంలో భద్రపరచండి, కాచి కాపాడండి. మేము చేయు ప్రతి పని ద్వారా మేము మహిమపరిచి కనపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. మీ కొరకు నమ్మకంగా మేము జీవించటకు సహాయం ఇవ్వండి. మాట వల్ల కానీ, తలపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి కృపనివ్వండి. మీ కొరకు నమ్మకంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. సహాయాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు నాయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు ప్రార్థనలో పాల్గొంటారో ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని ఇవ్వండి. బిడ్డల యొక్క మొర ఆలకించండి. బిడ్డలు ఏ విషయమై మీ పాదాల చింత మొరపెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు నాయన. తండ్రి, ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను నాయన. సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రార్థన వసతి కోరిన బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. మేలుతో నింపండి నాయన. తండ్రి, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు తండ్రి, ఇంకెలాంటి పరిస్థితి అయినా బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన విడుదల దయచేయమని మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నాను నాయన. తండ్రి, దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, అదేవిధంగా తండ్రి నాయన, ఎంతమంది బిడ్డలైనా ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఇంతకాలం కాపాడారు, నూతన సంవత్సరం దయగిరిని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహింపరిచి వాళ్ళ యొక్క జీవితాల మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అటువంటి కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలైనా తమ వివాహ దినాలు జరుపుకుంటారు బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం. బిడ్డలు ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకు ఆశీర్వాదకరంగా నాయన బిడ్డలను చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నాను నాయన. అదేవిధంగా తండ్రి నాయన, ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకున్నారని జ్ఞాపకం చేసుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి నాయన. తండ్రి, మీ అందరూ నిరీక్షణ చేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ నాయన మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్న మీకు వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి, మరొకసారి ఈ రోజంతా కూడా దాన్ని మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహింపరిచి గణపరిచే భాగ్యాన్ని తిరిగి రాత్రి గల ప్రార్థనలు పాల్గొనేంతవరకు మీ కృప, కాపుదల, భద్రత, మీ సన్నిధి నిత్యం మాతో ఉంచమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట మిమ్మల్ని బతిమాలుకొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక. ఆమేన్. నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా, సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్ర